నేను డాక్టర్ స్వరూప్ రెడ్డి అండి. ఈరోజు అన్ని సైట్ పిల్లలకు ఉండే సైట్ అంతా సైటేనా లేక వేరే జబ్బు ఉండొచ్చా దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ కెరటోకోనస్ అనే ఒక జబ్బు ఉంది. అది ఏమిటంటే మన సైకిల్ టైరు అలా రౌండ్గా ఉండాలి అనుకోండి. టైరు ఇలా బెండ్ అయింది అనుకోండి, అది దొల్లదు. అలాగే మన కంటికి ఉండే కార్నియా నల్లగుడ్డు అలా ఉంటుంది. కొందరికి పిల్లల చిన్న వయసు నుంచి వాళ్ళకుండే జెనెటిక్ ప్రభావంతో ఈ నల్లగుడ్డు ఇలా వంగడం మొదలు పెడుతుంది. దీన్ని కెరటోకోనస్ అంటారు. ఇది సమయంతో ఇట్లా వంగుతూ పోతుంది. ఆ వంగే కొద్దీ చూపు అనేది తగ్గుతుంది. దీంతోపాటు సైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పిల్లోనికి సైట్ ఉందని మీరు అనుకుంటూ ఉంటారు, అద్దాలు మారుస్తూ ఉంటారు. అద్దాలు పెట్టినా కూడా అన్నీ క్లియర్గా కనపడవు. కారణం ఏమంటే అక్కడ ఇర్రెగ్యులర్ అస్టిగ్మాటిజం అనేది డెవలప్ అయి ఉంటుంది. దేనివల్ల? నల్లగుడ్డు వంగడం వల్ల. సో దీన్ని కెరటోకోనస్ అంటారు. దీనికి టోపోగ్రఫీ అనే టెస్టింగ్ చేస్తే బయటపడుతుంది. అప్పుడు C3R అనే ఒక లేజర్ ఆపరేషన్, అంటే లైట్ వేసి డై వేసి ట్రీట్మెంట్ ఇస్తాం ఒక హాఫ్ అన్ అవర్. అలా చేయడం వలన ఇంకా కన్ను నల్లగుడ్డు వంగకుండా అక్కడికే స్టాప్ అయ్యి ఆ కనీసం ఆమెన చూపన్నా ఇంకా ఉంటుంది. లేకుంటే ఇది ఇలాగే పెరుగుతూ పోయి వంగిపోతే కన్నా ట్రీట్మెంట్ తీసుకోకుండా నల్లగుడ్డు ఫెయిల్ అయిపోయి నల్లగుడ్డు మార్చాల్సిన అవసరం వస్తుంది. దాన్ని కెరటోప్లాస్టీ అంటారు. ఇది చాలా పెద్ద ఆపరేషన్, రిస్క్ ఆపరేషన్. కాబట్టి సైటు ఎస్పెషలీ సిలిండర్ అనే నెంబరు ఎక్కువ పెరుగుతూ ఉందంటే చిన్నపిల్లోని కానీ పెద్దోళ్ళకి కానీ, అంటే మనం మాట్లాడేది ఒక 25 ఏళ్ళ వయసు లోపల 30 ఏళ్ళ వయసు లోపల కెరటోకోనస్ను అనుమానం చేయబడాలి. దానికి చెక్ చేసుకోవాలి, ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.